హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో మనం ప్రీవియస్గా మాట్లాడుకున్న సబ్జెక్ట్స్ కైసే రిటైలర్ యాప్. సో ఈ యాప్లో చాలామంది హ్యాపీగా ఇన్కమ్ అనేది దాని చేస్తూ ఉన్నారు, మంచి బెనిఫిట్స్ పొందుతూ ఉన్నారు. సో కొందరు ఏంటంటే విత్డ్రాల్ ప్రాసెస్ చెప్పండి అనేసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి విత్డ్రాల్ ప్రాసెస్ గురించి వీడియో చేయమని చాలామంది చెప్పడం జరిగింది. కాబట్టి విత్డ్రాల్ గురించి ఈరోజు నేను మీకు వీడియో చేయబోతున్నాను. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే ఈ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, మంచి బెనిఫిట్ ఉంది. అండ్ టీమ్ వర్క్ చేసుకోండి, హ్యాపీగా మీరు ఎక్కువ అర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు. సో లాస్ రిస్క్ లేకుండా మన ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ప్లాన్ డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు యూట్యూబ్లో వీడియో ఉంది, లేదంటే డైలీ ఈవినింగ్ అంటే నైట్ 9 o'clock జూమ్ మీటింగ్ ఉంటుంది, మార్నింగ్ 6:30 మీటింగ్ ఉంటుంది. మీటింగ్లో గట్రా మీరు యాడ్ అనేది అవ్వచ్చు. సో ఇక్కడ మనం విత్డ్రాల్ పెట్టాలంటే మనకు సెల్ఫ్ పే అవుట్ అనే ఆప్షన్ మీద మనము క్లిక్ చేయాలి. ఓకే, అండ్ ఐడి టు ఐడి అంటే వ్యాలెట్ టు వ్యాలెట్ పంపించుకోవాలంటే టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ క్లిక్ చేసి ఐడి టు ఐడి పంపించుకోవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్లో కావాలంటే మాత్రం టు సెల్ఫ్ పే అవుట్ మీద క్లిక్ చేయండి. సో బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ గిట్ట మనకు వెరీ సూన్ వస్తుందన్నమాట. సో విత్డ్రాల్ పెట్టాలంటే మనకు కంపెనీ కొన్ని కండిషన్ పెట్టింది. సో ఏంటి ఆ కండిషన్ అనే విషయానికి వస్తే మనకు 2 kinds ఆఫ్ వ్యాలెట్ ఉంటుంది. ఒకటి స్కై వ్యాలెట్, రెండోది సెల్ఫ్ వ్యాలెట్. హోమ్ పేజ్ పక్కన ఇక్కడ సెల్ఫ్ వ్యాలెట్ ఉంటుంది. సో ఇది సర్వీస్ ఓరియంటెడ్ ప్లాట్ఫామ్ కాబట్టి మన యొక్క యాప్లో మనం బయట మనకి ఏంటంటే క్యాష్ బ్యాక్ గ్యారెంటీ ఉండదు. ఈ యాప్ నుంచి క్యాష్ బ్యాక్ గ్యారెంటీ ఉంటుంది. కాబట్టి రీఛార్జ్ కొరకు కంపెనీ ఏం చేసిందంటే మీరు విత్డ్రాల్ పెట్టాలంటే స్కై వ్యాలెట్లో 500 రూపీస్ అనేది లాకింగ్ ఉంటుంది, సెల్ఫ్ వ్యాలెట్లో 100 రూపీస్ లాకింగ్ ఉంటుంది. సో బ్యాలెన్స్ అమౌంట్ని మీరు విత్డ్రాల్ అనేది పెట్టవచ్చు. అది ఎలా ఏంటనేది నేను లైవ్లో చూపిస్తాను. సో ఇప్పుడు మీరు సెల్ఫ్ పే అవుట్ మీద క్లిక్ చేయండి యాప్ ఓపెన్ చేసిన తర్వాత. అండ్ ఎప్పుడైనా సరే మీరు విత్డ్రాల్ పెట్టేటప్పుడు, ట్రాన్సాక్షన్ పడేటప్పుడు యాప్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. అప్పుడే మీరు ఫ్యూచర్స్ అనేది ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఓల్డ్ వర్షన్ ఉంటే మీకు విత్డ్రాల్ ఆప్షన్స్లో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ముందుగా యాప్ని అప్డేట్ చేసుకోండి. యాప్ అప్డేట్ చేసిన తర్వాత సెల్ఫ్ పే అవుట్ మీద క్లిక్ చేయండి. సో సెల్ఫ్ పే అవుట్ మీద క్లిక్ చేస్తే మీకు 2 వ్యాలెట్స్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ. సో స్కై వ్యాలెట్ కనిపిస్తుంది, సెల్ఫ్ వ్యాలెట్ కనిపిస్తుంది. సో ఇందులో నుంచి మీరు అమౌంట్ అనేది విత్డ్రాల్ పెట్టవచ్చు. సో మరి స్కై వ్యాలెట్లో ఎంత ఉంది అనేది తెలుసుకోవాలంటే మీరు స్కై వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. సో మీకు అమౌంట్ ఎంత ఉంది అనేది కనిపిస్తుంది. క్లియర్. రెండోది సెల్ఫ్ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే మీకు సెల్ఫ్ వ్యాలెట్లో అమౌంట్ ఎంత ఉంది అనేది కనిపిస్తుంది. సో ఎంత ఉందో అమౌంట్ 2700. పోనీ 2 వ్యాలెట్ ఒకేసారి చూడాలనుకుంటే చెక్ బ్యాలెన్స్ ఆప్షన్ వస్తుంది కదా. సో చెక్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేయండి. సో చెక్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తే మీకు స్కై వ్యాలెట్లో 1100 రూపీస్ ఉంది, సెల్ఫ్ వ్యాలెట్లో 2700 ఉంది. కాబట్టి నేను ఈరోజు సెల్ఫ్ వ్యాలెట్ నుంచి విత్డ్రాల్ పెట్టాలనుకుంటున్నాను. కాబట్టి సెల్ఫ్ పే అవుట్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత నాకు సెల్ఫ్ వ్యాలెట్ నుంచి విత్డ్రాల్ కావాలి కాబట్టి సెల్ఫ్ వ్యాలెట్లో విత్డ్రాల్ పెడుతున్నాను. కాబట్టి సెల్ఫ్ వ్యాలెట్లో 100 రూపీస్ లాకింగ్ చెప్పాం కదా, 100 రూపీస్ లాకింగ్, ఇక్కడ 500 రూపీస్ లాకింగ్. సో ఇక్కడ స్కై వ్యాలెట్లో మీకు ఏం అమౌంట్ లేకుండా సెల్ఫ్ వ్యాలెట్ నుంచి అమౌంట్ విత్డ్రాల్ పెట్టాలన్నా కాదు. కాబట్టి రెండు దగ్గర మీకు ఆ మ్యాచింగ్ అనేది కన్ఫర్మేషన్ ఉండాలి. కాబట్టి నా స్కై వ్యాలెట్లో ఎలాగో 1100 ఉంది, రైట్, 1100 ప్లస్ ఉంది. సెల్ఫ్ వ్యాలెట్లో 2700 ఉంది. కాబట్టి నేను ఒక 2500 రూపీస్ ఇప్పుడు నేను విత్డ్రాల్ అనేది పెడతాను. సో ఇది విత్డ్రాల్ ఆప్షన్ అనేది మనము క్లిక్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ స్కై వ్యాలెట్, సెల్ఫ్ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు స్కై వ్యాలెట్లో నుంచి విత్డ్రాల్ పెట్టేటప్పుడు సెల్ఫ్ వ్యాలెట్లో 100 రూపీస్ ఖచ్చితంగా ఉండాలి. సో స్కై వ్యాలెట్లో ఒక 600 ఉంది. సో నేను 100 విత్డ్రాల్ పెడతా, సెల్ఫ్ వ్యాలెట్లో 0 ఉందన్న తీసుకోవద్దు. కాబట్టి సెల్ఫ్ వ్యాలెట్లో మీరు అమౌంట్ యాడ్ చేసుకొని విత్డ్రాల్ అనేది పెట్టండి. కాబట్టి ఖచ్చితంగా ఈ కండిషన్ అనేది ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాల్సిందే, లేకపోతే మీకు విత్డ్రాల్ అనేది రిజెక్ట్ అవుతుంది, రైట్. కాబట్టి ఇక్కడ మీకు కంపెనీ ఏమడుగుతుందంటే యూపీఐ ఐడి. సో డైరెక్ట్ మనకు యూపీఐ ఐడి ద్వారా పేమెంట్స్ వస్తుంది కాబట్టి యూపీఐ ఐడి ఎంటర్ చేయండి. దాని తర్వాత అమౌంట్ ఎంటర్ చేయండి. గెట్ ఓటీపీ అనగానే మీకు ఒక వాట్సాప్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది మనము ఎంటర్ చేయాలి. సో యూపీఐ ఐడి అనగానే కొన్నిసార్లు కొందరు రాంగ్ యూపీఐ ఐడి ఎంటర్ చేస్తారు. దానివల్ల గిట్ట మీకు పేమెంట్లలో ఇష్యూ అనేది వస్తుంది. సో యూపీఐ ఐడి ఎలా ఎంటర్ చేయాలనేది నేను ఒక స్క్రీన్ షాట్ తీసినాను. సో అది చూపిస్తాను మీకు. సో ఇది నాది జీపే అకౌంటు. సో జీపే కానీ, ఫోన్పే కానీ, లేదంటే ఏదైనా యాప్కి ఓపెన్ చేసినప్పుడు టాప్లోనే మీకు యూపీఐ ఐడి అనే ఒక ఆప్షన్ వస్తుంది చూడండి. ఓకే, సో ఇది నా యూపీఐ ఐడి. సో మీకు ఏదైతే డాష్బోర్డ్లో డిస్ప్లే అవుతుందో ఆ యూపీఐ ఐడి అనేది అక్కడ ఎంటర్ అనేది చేయండి. సో నేను నా యూపీఐ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయబోతున్నాను. ఓకే, సో నేను సెల్ఫ్ వ్యాలెట్ కాబట్టి సెల్ఫ్ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నా యూపీఐ ఐడి ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, లేదంటే మీ పేమెంట్ రిజెక్ట్ అవుతుంది. సో నా యూపీఐ ఐడి ఇలా మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నాకు 2700 ఉంది. సో నాకు లాకింగ్ అమౌంట్ ఎంత, 100 రూపీస్ సెల్ఫ్ వ్యాలెట్లో ఉండాలి, స్కై వ్యాలెట్లో 500 ఉండాలి. సో నేను క్వాలిఫై అనమాట విత్డ్రాల్కి 2500 నేను విత్డ్రాల్ అనేది పెట్టుకోవచ్చు. కాబట్టి నేను 2500 రూపీస్ ఇక్కడ అమౌంట్ కొట్టాను. తర్వాత ఓటీపీ
సో ఓటీపీ కావాలంటే మీకు పక్కన గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా, సో గెట్ ఓటీపీ మీద మీరు క్లిక్ చేయండి. సో మీకు వాట్సాప్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో నేను వాట్సాప్కి వెళ్ళి ఓటీపీ ఎంటర్ చేస్తాను. 1 మినిట్. సో మీ వాట్సాప్ చెక్ చేసుకోవాలి. మనం రిజిస్ట్రేషన్ అప్పుడు కానీ విత్డ్రాల్ అప్పుడు కానీ సెక్యూరిటీ పర్పస్ ఓటీపీ వస్తుంది. సో నా వాట్సాప్కి ఓటీపీ వచ్చింది. సో నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఓటీపీ ఎంటర్ చేశాను. దాని తర్వాత నేను సబ్మిట్ కొట్టాను. సో సబ్మిట్ కొట్టగానే నాకు పేఅవుట్ అనేది సక్సెస్ఫుల్ అనేది వచ్చింది. సో ఈ పేఅవుట్ అనేది మీకు 24 అవర్స్ టు 48 అవర్స్లో వచ్చేస్తుంది. సో ఇది మ్యాక్సిమం టైం, దీని లోపలనే రావచ్చు. మీకు ఒక 5 నిమిషాల్లో రావచ్చు, 10 నిమిషాల్లో రావచ్చు, గంటలో రావచ్చు. కాకపోతే మ్యాక్సిమం టైం ఏంటంటే 24 టు 48 అవర్స్. ఎందుకంటే ఒక్కోసారి మనము చెప్పిన టైంలో రాకపోతే మనకు కస్టమర్స్ ఇబ్బంది పెడతారు కాబట్టి 24 టు 48 అవర్స్లో వాళ్ళకు విత్డ్రాల్ వస్తుందని చెప్పండి. దాని లోపలనే మనకు విత్డ్రాల్ అనేది ప్రాసెస్ అవుతుంది. సో ఇది ఓకే కొట్టండి. సో మీకు విత్డ్రాల్ ప్రాసెస్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ బ్యాలెన్స్ చేసుకోండి. సో నాకు అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోయింది. సో ఇక్కడ డిడక్ట్ అయిపోయింది కానీ మీరు కంగారు పడొద్దు. సో మీకు మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడానికి మీకు టైం పడుతుంది. సో ఒకవేళ మీరు సేఫ్టీ పర్పస్ ఒకవేళ కావాలనుకుంటే నేను సెల్ఫ్ వ్యాలెట్ నుంచి విత్డ్రాల్ పెట్టాను కాబట్టి సెల్ఫ్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు పేఅవుట్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు కాబట్టి ఇది ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. సో నేను ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. ఓకే, సో రేపటి రోజున ఏమన్నా అంటే ఒకవేళ పేమెంట్ రాకపోతే నేను ఇక పలానా డేట్ టైంకి నేను విత్డ్రాల్ పెట్టాను కాబట్టి పేమెంట్ రాలేదనేది మనం చెప్పొచ్చు. ఎందుకు స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే మనకు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వల్ల ఈ పేఅవుట్ స్ట్రక్చర్ అనేది మనకు కిందికి వెళ్తూ ఉంటుంది అనమాట, బ్యాక్ వెళ్తూ ఉంటుంది. కాబట్టి అందుకొరకు మనం ఏంటంటే తర్వాత మనకు 30 ట్రాన్సాక్షన్ తర్వాత మనకు ఈ ట్రాన్సాక్షన్ అనేది చూపించదు. కాబట్టి అందుకనే మనం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా చెప్పొచ్చు. ఇన్ కేస్ ఎవరైనా పొరపాటున స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోయినా బ్యాక్ ఎండ్లో ఆప్షన్ ఉంటుంది చూసుకోవచ్చు. లేదంటే మనకు rtlr.skyset.net.in వెబ్సైట్లో కూడా మనం ఆప్షన్ అనేది చెక్ చేసుకోవచ్చు. కంగారు పడదు. కాకపోతే ఎంతకైనా బెటర్ ఏంటంటే తీసుకొని పెట్టుకోవడం చాలా బెటర్ కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో 24 అవర్స్ టు 48 అవర్స్లో మీకు పేమెంట్ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ లాకింగ్ అమౌంట్ తర్వాత మీరు మినిమం విత్డ్రాల్ 100 పైన ఉన్నా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్కై వ్యాలెట్లో 500 రూపీస్ లాకింగ్ అమౌంట్, సెల్ఫ్ వ్యాలెట్లో 100 రూపీస్ ఉంది. ఇప్పుడు స్కై వ్యాలెట్లో మీకు 600 ఉంది. సో ఈ సెల్ఫ్ వ్యాలెట్లో 100 ఉంది అంటే మీరు క్వాలిఫై అయినారు. సో ఇక్కడ 600 కాబట్టి 100 అబోవ్ ఎంత ఉన్నా కూడా మీరు విత్డ్రాల్ అనేది పెట్టుకోవచ్చు. కాబట్టి మినిమం విత్డ్రాల్ అనేది చేసింది. ఇక్కడ అందరూ హ్యాపీగా బిజినెస్ చేసుకుంటూ టీమ్ ఫామ్ చేసుకుంటూ ఇన్కమ్ ఆన్ చేస్తూ డైలీ ఇన్కమ్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఈ యొక్క డీటెయిల్స్ని మీ టీం వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేయండి. సో ఈ యొక్క యాప్ ద్వారా ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఎక్కువ మెంబర్స్ టీమ్ చేస్తూ హ్యాపీగా మీరు అర్నింగ్ తీసుకుంటారనేసి మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యాపీ అర్నింగ్ విత్ స్కైసే రిటైలర్ యాప్.